హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 952. ఈరోజు డేట్ February 7th, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద డేలోకి వెళ్తే మీకు ఒక స్టడీ చైర్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 4,200 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 2,045 రూపాయలకు ఉంది. అంటే నియర్లీ మీకు 50% డిస్కౌంట్లో అవైలబుల్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది మీకు అమెజాన్ బేసిక్స్ సంబంధించిన ఒక నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ నియర్లీ 2,200 ఉంటుంది. ఈరోజు మీకు 1,350 రూపాయలకు అవైలబుల్గా ఉంది. సో ఆ రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి లూట్స్ అనేవి వస్తుంటే పోతుంటే మార్నింగ్ మీకు మ్యూజికల్ ఐటమ్స్ 10,000 రూపాయలు, 3,000, 4,000 ఇలా వచ్చినాయి కదా. చాలా పెద్ద పెద్ద లూట్స్ వచ్చినాయి మార్నింగ్. సో అలాంటి లూట్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటే పోతూ ఉంటే మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి. మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్ TechFacts డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 81,000 వరకు ఒక డీల్స్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఇస్తుంది. న్యూస్ ట్రెండ్ అనేది చూసేద్దాం. ఫస్ట్ కూడా మనం ఒక డీల్ గురించి మాట్లాడుకుందాం. సో బోల్ట్ ఆడియో వాళ్ళు ఈరోజు బోల్ట్ ఆడియో ప్రో కర్వ్ ఎక్స్ అని ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేశారు. సో దీన్ని లాంచ్ చేయడం వీళ్ళు 1,499 దాకా పెట్టినట్టున్నారు. కానీ ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద ఇది మీకు అమెజాన్లో ప్రజెంట్గా 999 రూపాయలకే అవైలబుల్గా ఉంది. సో బోల్ట్ ఆడియోనే జనరల్గా సౌండ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇది 999కి మీకు అవైలబుల్గా ఉంటుంది. 10mm డ్రైవర్స్, Type-C ఛార్జింగ్ పోర్ట్తో అండ్ మీకు మంచి బ్యాటరీ లైఫ్తో అండ్ ఫాస్ట్ ఫైరింగ్ టెక్నాలజీతో ఇలాంటి చాలా రకాల ఫీచర్స్తో వీళ్ళు 999 రూపాయలకి ఇది ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద పెట్టారు. ఒకసారి చెక్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి పోకో నుంచి నిన్నటి నుంచి పోకో M4 Pro 5Gకి సంబంధించిన మీకు టీజర్ అనేది తీసుకొస్తూనే ఉంది. దీని డిజైన్ ఎలా ఉంటుందనేది వీళ్ళు ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపుల డిజైన్స్ అనేది షేర్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇది రెడ్మీ నోట్ 11 సిరీస్లో ఒక ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ చేస్తున్నారు. 6.6 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో మీకు IPS LCD డిస్ప్లే విత్ 98Hz రిఫ్రెష్ రేటు, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్. బ్యాక్ సైడ్ మీకు 50+8+2 లేదంటే 50+8+2+2 గానే ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ మీకు 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. సో డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అనేది మీకు ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లోకి వచ్చే ఫోన్ అవుతుంది. అరౌండ్ నేను అనుకోవడం మాత్రం 13,000-14,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. LCD స్క్రీన్ కాబట్టి పవర్ఫుల్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అరౌండ్ మనం అంతే బడ్జెట్లో వేసుకోవచ్చు. ఇది మీకు వెరీ సూన్ లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన టీజర్లు అనేది వీళ్ళు నిన్నటి నుంచి వీళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఈరోజు ఫైనల్గా ఇన్ఫినిక్స్ 5Gకి సంబంధించిన లాంచ్ డేట్ని రివీల్ చేసింది. ఇది వ్యాలంటైన్స్ డే రోజున వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో February 14వ తారీఖు అనమాట. సో దీంట్లో కూడా హార్డ్వేర్ పరంగా మాత్రం చాలా పవర్ఫుల్ హార్డ్వేర్ యూజ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అనేది కొంచెం జనరల్గా వీళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా. సో ఇది నేను అనుకోవడం మాత్రం 17,000-18,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే డైమెన్సిటీ 900 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్తో కానీ 64 మెగాపిక్సెల్తో కానీ సెటప్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 or 32 మెగాపిక్సెల్ కెమెరా వరకు ఉండొచ్చు. అండ్ మంచి బ్యాటరీ విత్ మంచి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వీళ్ళు లాంచ్ చేస్తారు. సో హార్డ్వేర్ పరంగా మాత్రం చాలా పవర్ఫుల్గానే ఉంది మరి ఆన్ పేపర్. ఇక సాఫ్ట్వేర్ విషయం అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది మనం February 14వ తారీఖు మనం ఒకసారి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి February 10వ తారీఖున థాయిలాండ్లో రియల్మీ C35 లాంచ్ చేయబోతుంది. అండ్ ఇది వెరీ సూన్ మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. దీంట్లో 6.6 ఇంచెస్ వరకు ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, మీకు యూనిస్టాక్ T616 ప్రాసెసర్ అనేది దీంట్లో యూజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 8 or 13 మెగాపిక్సెల్ కెమెరా వరకు ఉండొచ్చు. 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉంటుంది థాయిలాండ్లోను అలాగే మన ఇండియాలో కూడా. నెక్స్ట్ మనకి జియోకి సంబంధించిన నెట్వర్క్ అనేది నిన్న కొన్ని సర్కిల్స్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఏం లేదు కానీ ముంబై అలాగే ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్ లాంటి కొన్ని సర్కిల్స్లో మాత్రం నిన్న మొత్తం కూడా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు ఫేస్ చేశారు చాలామంది. ఈవెన్ ఎక్కువగా ఏంటంటే ముంబైలో ఎక్కువగా ఫేస్ చేసినట్టు చాలామంది ట్విట్టర్లో కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఎవరైతే నిన్న ఇలాంటి సిగ్నల్ ప్రాబ్లంతో ఫేస్ చేశారో వాళ్ళకి 2 days పాటు అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ సర్కిల్స్లో ఒకవేళ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండి నిన్న ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఫేస్ చేస్తే కింద కామెంట్స్లో రాయండి. అండ్ ఈ 2 రోజుల
ఫ్రీ డేటాని అలాగే కాల్స్ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వెరీ సూన్ గ్లోబల్గా అలాగే ముఖ్యంగా మన ఇండియాలో కూడా ఒక ట్యాబ్ను లాంచ్ చేయబోతుంది. దీని పేరు వివో ప్యాడ్ అనమాట. సో దీంట్లో హార్డ్వేర్ మాత్రం సూపర్గా ఉంటుంది. నియర్లీ 11 ఇంచెస్ వరకు 120Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే అండ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఈ ట్యాబ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 13+8, ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా వరకు ఉంటుంది. 8040 mAh వరకు బ్యాటరీ విత్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్ ఉంటుంది. అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో జనరల్గా ఇలాంటి స్పెసిఫికేషన్స్తో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వివో కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా కూడా పెట్టే అవకాశం ఉంటుంది. చూడాలి, ఇది వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మెయిన్ మన ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి IQOO నుంచి IQOO ఫైనల్గా IQOO 9 సిరీస్ని ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో టీచ్ చేసేసింది. సో ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. లాంచ్ డేట్ మాత్రం వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను అనుకోవడం ఇవాళ ఎంత ఫిబ్రవరి 7, మినిమం ఒక వారం వేసుకున్నాం అనుకోండి. జనరల్ వారం రోజుల నుంచి వీళ్ళు పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేశారనుకోండి. సో దాని గురించి మనం వారం వేసుకుంటే ఫిబ్రవరి 14, 15 తారీఖులు, లేదు అనుకుంటే ఫిబ్రవరి 20, 25 తారీఖు మధ్యలో మోస్ట్లీ ఇదే నెలలో లాంచ్ అవుతుంది. నేను అనుకోవడం 14 నుంచి 20 తారీఖులు, 22 తారీఖుల మధ్యలో ఇది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో మొత్తం 3 ఫోన్లు లాంచ్ చేయబోతున్నారు. ఈసారి మాత్రం 3 కూడా చాలా పవర్ఫుల్ ఫోన్స్ని లాంచ్ చేయబోతున్నారు. IQOO 9 SE, IQOO 9 అలాగే IQOO 9 Pro 3 కూడా పవర్ఫుల్ ప్రాసెసర్లతో, పవర్ఫుల్ కెమెరాస్తో, పవర్ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్తో ఇది రాబోతున్నాయి. కానీ ప్రైజింగ్ మాత్రం ఎంత పెడతారనేది మనం వెయిట్ చేయాలి. 3 కూడా ఈ సంవత్సరం మంచి పవర్ఫుల్ ఫోన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మోస్ట్లీ ఫిబ్రవరి 25 కంటే బిఫోరే మన ఇండియాలో ఇవి లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ మార్చి 8వ తారీఖున ఫైనల్గా iPhone SE 3ని లాంచ్ చేయబోతుంది. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ అనమాట. దీనికి సంబంధించిన లాంచ్ డేట్ అనేది నిన్న లీక్ అయింది. లీక్ అంటే ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. ఇది మోస్ట్లీ అదే అవుతుంది కూడా జనరల్గా. సో మార్చి 8వ తారీఖున లాంచ్ అవ్వచ్చు అని ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఈరోజు ఈ iPhone SE 3కి సంబంధించిన లైవ్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. సేమ్ ఎగ్జాక్ట్గా మీకు చూడటానికి ఏదైతే మనకి iPhone SE 2020 ఉంటుందో దాని లాంటి డిజైన్ తను వస్తుంది. కానీ ఫ్రంట్ సైడ్ డిజైన్ ఎలా ఉంటుందనేది మాత్రం పెద్ద క్వశ్చనే. ఇది మీకు iPhone X లాంటి ఆ బాత్రూమ్ నాచ్తో వస్తుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాలి. సో ఇదైతే మార్చి 8వ తారీఖు లాంచ్ అవుతుంది. అండ్ ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో ఈ ఐఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి చిన్నపిల్లల గేమ్ గురించి చెప్తాను. ఇదేంటంటే డ్రెస్అప్ గేమ్ అనమాట. లిటిల్ ప్రిన్సెస్ డ్రెస్అప్ గేమ్ అని ఒక ఇంట్రెస్టింగ్ గేమ్. చిన్నపిల్లలు బాగా ఆడుకుంటుంటారు ఇలాంటివి. సో ఇది మీకు ప్రైస్ ఎంత ఉందంటే 600 రూపాయలు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ మాత్రం సూపర్గా ఉంది, 4.5. డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంట్లో చిన్న పిల్లలకి టైం పాస్ కోసం ఈ గేమ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఈరోజు టెక్ న్యూస్ రాస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. 4,000 లైక్స్ రీచ్ అయ్యేలా చూడండి. అండ్ ముఖ్యంగా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేయండి, ఒకటి వేయకండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ఒకటి వేయకండి. గల్ అని మీకు నోటిఫికేషన్స్ అనేవి మోగుతూనే ఉంటాయి అనమాట. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడకండి. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్.